రెడ్డిగా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో స్పీకర్కు సుప్రీం నోటీసు, హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా జారీ చేస్తామన్న ధర్మాసనం. సముచిత సమయం అంటే అసెంబ్లీ ముగిసే వరక అంటూ ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. సముచిత సమయం అని ఊరికే అడుగుతున్నారు. అసలు సముచిత సమయం అంటే ఎంత? అసలు అసెంబ్లీ మొత్తం గడువు అంతా ముగిసే వరక అంటూ సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ప్రశ్నించింది. అట్లయితే ప్రజాస్వామ్య సూత్రాలకు విలువ ఏమున్నది? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదు. శాసనసభ స్పీకర్ జాప్యంపై ప్రభుత్వ వైఖరి తెలపాలి. పార్టీ ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. స్పీకర్ కార్యాలయం, అసెంబ్లీ కార్యదర్శి, ఈసీకి, ప్రభుత్వానికి నోటీసులు ఇస్తామని ధర్మాసనం చెప్పింది. తదుపరి విచారణ 25కు వాయిదా వేసింది. సో ప్రతి అంశం ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ లాగా వ్యవహరిస్తోంది. ప్రతిసారి కాలయాపన చేస్తోంది. ఇప్పటికే అనేక సార్లు చెప్పినా కూడా ఎందుకు వాళ్ళపైన చర్య తీసుకోవట్లేరు? బీఆర్ఎస్ పార్టీలో గెలిచి, బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు నాంచివేత ధోరణి స్పీకర్ అవలంబిస్తున్నారు? ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేరు? సో ప్రభుత్వం ప్రతిసారి చెప్తుంది మాకు తగినంత సమయం ఇవ్వాలి. సో తగినంత సమయం అంటే అసలు ఎంత? తగినంత సమయం అంటే మొత్తం అసెంబ్లీ కాలపరిమితి అంతా ముగిసే వరక అంటూ గతంలో కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. సో నిన్న కూడా చాలా సీరియస్గానే రియాక్ట్ అయింది. ప్రతి అంశం ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ మృతి అన్నట్టుగా ఉండకూడదు. ఫిరాయింపుదారుల అనర్హతపైన నిర్ణయం తీసుకోవడానికి సముచిత సమయం అంటే అసెంబ్లీ గడువు ముగిసే వరక. ప్రజాస్వామ్యంలో ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగాలా? అప్పుడు ప్రజాస్వామ్య సూత్రాలకున్న విలువ ఏమిటి? ప్రజలు చట్టం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని మాత్రమే ఎదురు చూడరు. ఆ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపుతుందన్న దానిపైన కూడా ప్రజలు ఆసక్తి కలిగి ఉంటారు. ఈ కేసులో ప్రతివాదులకు అధికారికంగా ఫార్మల్గా నోటీసులు అందలేదు కాబట్టి జవాబు ఇవ్వలేకపోయామన్నారు. వారి అభ్యంతరం సాంకేతిక పరమైనది అనడంలో సందేహం లేదు. సహజ న్యాయ సూత్రాలను అనుసరించకుండా పిటిషన్లపైన నిర్ణయం తీసుకున్నారంటూ తర్వాత అభ్యంతరాలు వ్యక్తం కాకూడదు. అందువల్ల ప్రతివాదులందరికీ అధికారికంగా నోటీసులు జారీ చేస్తామంటూ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. రైట్గా దాదాపుగా ఉప ఎన్నికలు తప్పవు. ఖచ్చితంగా ఎవరైతే పార్టీ ఫిరాయింపు చేశారో ఆ ఫిరాయింపుదారులకు ఒక గుబులు పట్టుకుంది, ఒక భయం పట్టుకుంది. ఇప్పటికే చాలామంది మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే, మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు వాడుకుంటున్నారు, కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో వాడుకుంటున్నారు అంటూ రకరకాలుగా ఒక కొత్త రాగాలు మొదలుపెట్టినటువంటి పరిస్థితి. సో ఇటీవల మనం చూసాం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. సో ఆయన ఏకంగా పోలీసుకు కంప్లైంట్ ఇచ్చారు. కానీ నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేను, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను, కానీ నన్ను కాంగ్రెస్ వాళ్ళు వాడుకుంటున్నారు, కాంగ్రెస్ ఫోటోలలో, కాంగ్రెస్ సోషల్ మీడియాలలో నన్ను కాంగ్రెస్ సభ్యుడిగా వాడుకుంటున్నారంటూ ఆయన కంప్లైంట్ చేయడం అనేది చాలా విచిత్రంగా, అందరూ చాలా విస్మయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆయనందరికైనా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి ఆ ఫొటోస్ అన్నీ కూడా అందరికీ తెలుసు. కానీ ఇవాళ మళ్ళీ అనర్హత ఎక్కడ అనర్హత పడుతుందో అంటూ ఏదో ఒక కొర్రీ పెట్టుకునే విధంగా ఏదో ఒకటి లీగల్గా తనకి ఇబ్బంది కాకుండా ఉండేందుకు ఈ రకమైనటువంటి కొత్త వాదనలు తెరపైకి తీసుకొస్తున్నారు, కొత్త రాగాలు అందుకుంటున్న పరిస్థితి. సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధంగా ఉంది. ఇప్పటికే క్యాడర్ కూడా ఆల్రెడీ అలర్ట్ చేస్తుంది. ఈ 10 స్థానాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయంటూ క్యాడర్ని కూడా ఇప్పటి నుంచే సమాయత్తం చేస్తోంది. సో ప్రజలంతా కూడా ఆసక్తిగా గమనిస్తారు ఈ నిర్ణయం పట్ల అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం నిర్ణయం వరకే కాదు, ఆ నిర్ణయం అనేది ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తారంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ నుంచి పోటీ. ఫిరాయింపుదారుల్లో ఒకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారని, మరొకరు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన పోటీ చేస్తే ఆమెకు మద్దతుగా లోక్సభ ఎన్నికల ప్రచారం చేశారని సుందరం చెప్పారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోపై గెలుపొందిన ఎమ్మెల్యేలందరూ సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారని వివరించారు. వ్యక్తిగతంగా ఎవరికి నచ్చిన రాజకీయాలు వాళ్ళు చేయవచ్చని, అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉంటూ వేరే పార్టీ అభిష్టానికి అనుగుణంగా రాజకీయాలు చేయడం కుదరదని చెప్పారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారు పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఇష్టం వచ్చినట్టుగా రాజకీయాలు చేస్తామంటే ఎలాగా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట ఒకలా, అధికారం లేని చోట మరొకలా వ్యవహరిస్తోందంటూ స్పష్టం చేశారు సుప్రీంకోర్టుకు. రైట్, ఇట్లా అనర్హత కేసుకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ వాదనలు అయితే సాగాయి. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. రైట్, ఇక అడుగంటిన చెరువులు. యాదాద్రి భువనగిరి జిల్లా హనుమాపురంలో చెరువు ఒట్టిపోయిన కారణంగా సాగునీరు అందక ఎండిపోయిన తమ పొలాన్ని చూపిస్తున్న రైతు కుటుంబం. 2 ఫోటోగ్రాఫ్స్. మళ్లీ సాగు సంక్షోభంలోకి తెలంగాణ. చెరువుల్ని నింపకపోవడంతోనే దుస్థితి. రాష్ట్ర భౌగోళిక స్థితి, సాగు విధానాలపైన అవగాహన లేని రేవంత్ రెడ్డి సర్కార్. భద్రాద్రి జిల్లాలో 90% ఎండిన చెరువులు, ఎండుతున్న బోర్లు, రైతులకు కష్టాలు. ఇట్లా చెరువే తెలంగాణ ఆదరువు, ఊరుమ్మడి బతుకు తెరువు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం
ఆ చెరువుల్ని విస్మరించింది. ఫలితంగా సమృద్ధిగా వర్షాలు కురిసినా కూడా చెరువుల్ని నింపడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన, స్పష్టమైనటువంటి విధానం లేకపోవడంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పూర్తి ఎండాకాలం రాకముందుకే దాదాపుగా చెరువులన్నీ ఎండిపోతున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. 76% చెరువుల్లో కేవలం ఇప్పుడున్న నీళ్లు 25% లోపు మాత్రమే నీళ్లున్నాయి. సో ఇది ఇప్పుడు మార్చి బిగినింగ్లోనే ఉన్నాం. మార్చి అంతా అయిపోవాలి, ఏప్రిల్ అంతా అయిపోవాలి, మే అంతా అయిపోవాలి. ఇక 3 నెలలు అసలు ఎండాకాలం టోటల్గా ముందున్నది. ఇప్పటికీ దాదాపుగా కేవలం 25% లోపు నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా చాలా చోట్ల అయితే అంతకంటే తక్కువగా ఉన్న పరిస్థితి. అంటే యావరేజ్గా 25% లోపే నీళ్లుంటే ఇక ఈ 2-3 నెలల్లో నీటి పరిస్థితి ఎంత భయానకంగా ఉండబోతుందో అనేది తలుచుకుంటేనే భయం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే స్పష్టమైన ప్రణాళిక ఉంటే, విధానం ఉంటే భూగర్భ జలాలు అడుగంటిపోకుండా, చెరువులు అడుగంటిపోకుండా నీళ్లు నింపేటువంటి ఒక ప్రయత్నం సాగేది. బట్ నీళ్లు లేకపోవడంతో ఇక్కడ మరొక వార్త మనం చూస్తున్నాం. ఒకే రోజు 4 బోర్లు, రైతు సోదరుల విఫలయత్నం. వేసిన బోర్లన్నీ ఫెయిల్. 2 ఎకరాల కోసం తన్లాట, మీద పడ్డ మరో 1.5 లక్ష అప్పు. ఇట్లా భూగర్భ జలాలు అంటే చెరువులలో నీళ్లు లేకపోవడంతో జనరల్గా భూగర్భ జలాలు అనేవి అడుగంటిపోతాయి కాబట్టి ఒకే రోజు 4 బోర్లు వేసినా కూడా ఫలితం మాత్రం శూన్యం. ఎస్, కొయ్యకాళ్ళు కావివి జీవాలకు మేతగా వదిలినటువంటి పొలం. ఇక నీళ్లు లేని పరిస్థితులలో, విధి లేని పరిస్థితులలో తప్పక ఇక జీవాలకి మేతగా పొలాన్ని వదిలేసిన పరిస్థితి. చుక్క నీళ్లు లేక పురుట్లనే గొర్రెలకు మేత. ఆ కార్టూన్ చూపించు. సో ఈసారి ఓట్లు వాటిని అడిగి వేయించుకోండి అంటూ ఒక కార్టూన్ మనం చూస్తున్నాం. కోతకు ముందే పశువుల మేతకు నీళ్ళందక ఎండుతున్నటువంటి పొలాలు. సో ఇది వాస్తవ పరిస్థితికి అద్దం పట్టే విధంగా ఈ కార్టూన్ మనం కనిపిస్తోంది. ఎటు చూసినా కూడా నీటి తిప్పలే. జాడలేని నీటి చుక్క, ఎండిన మొక్కజొన్న పొలం పంట. కరీంనగర్ జిల్లాలో సాగునీరు అందట్లేదు. సో అక్కడ ఎట్లా మొక్కజొన్న పంట ఎండిపోతున్నటువంటి పరిస్థితిలో మనం చూస్తున్నాం. క్యాబేజీ రైతుకు ఎంత కష్టం. నామరూపాలు లేకుండా పోయిన నారు, ఎండిన పైరు, రైతు కంట కన్నీరు. ఎంత తోడిన మట్టే నీటి జాడేది. క్రేన్తో పాటు పానీ పట్లు. మళ్ళీ ట్యాంకర్ల కాలం. బండెనక బండి కట్టి నీటికి ఎదురెళ్ళి. మరోపక్క కొనుగోళ్లు ఆపేశారు. గన్ని బ్యాగులు లేవని నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునూతలలో ఏర్పడిన కొనుగోలు కేంద్రంలో పల్లి కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి రైతులు. సో ఇట్లా రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. మరోపక్క బ్యాంకు వేధింపులు, రైతు ఆత్మహత్య యత్నం. 27 ఏళ్ల కిందట తండ్రి తీసుకున్న రుణం కట్టాలని నోటీసు. రుణం చెల్లించినట్టు చెప్పినా కూడా వినకుండా వేలానికి సిద్ధం. తట్టుకోలేక పురుగు మందు తాగిన దివ్యాంగ రైతు వెంకన్న అంటూ నల్గొండ జిల్లాకు సంబంధించిన వార్త చూస్తున్నాం. ఎండిన పైరు, రైతు కంట కన్నీరు. సో ఇట్లా నీటిని లేకపోవడంతో, నీరు లేకపోవడంతో, బట్ ప్రభుత్వం చెప్తుంది యాసంగి పంటకి నీటికి ఏమి ఇబ్బంది లేదు అంటూ మొన్న స్వయంగా సిఎస్ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి విషయం. కానీ బయట పరిస్థితులు మాత్రం ఇవి. ప్రభుత్వ వాదన నీళ్లున్నాయి, యాసంగికి సరిపడా నీళ్లున్నాయి, పంటలకేమి ఇబ్బంది లేదంటూ ప్రభుత్వం చెప్తుంటే, కానీ ఇక్కడ మొత్తం ఎండినటువంటి పంట పొలాలన్నీ పశువులకు మేతగా మారుతున్నటువంటి ఒక దయనీయమైనటువంటి స్థితి. మరొక వార్త మనం చూస్తున్నాం. రియాలిటీపై పిడుగు. ఎల్ఆర్ఎస్ ముసుగులో కొత్త నిబంధనలు తెచ్చిన సర్కార్. నీటి వనరుల చుట్టూ 200 మీటర్ల వరకు ప్లాట్ల పరిశీలన. రెవెన్యూ, ఇరిగేషన్ ఎన్ఓసీల జారీ తర్వాతే క్రమబద్ధీకరణ. జీవో 168 ప్రకారం గరిష్టంగా 50 మీటర్ల బఫర్ జోన్. పరిధి 4 రెట్లు పెంచడంపైన సర్వత్రా ఆందోళన. ఏడాదికి పైగా కునరలితున్న హైదరాబాద్ మహానగర రియల్ రంగంపై మరో పిడుగు పడింది. ఈ రంగంలో నెలకొన్న స్తబ్దతతో కొనేవారు లేక చివరకు చిన్న ప్లాట్లు అమ్మి ఆ కమిషన్ ద్వారా జీవనోపాధి పొందే లక్షలాది మంది రియల్ మధ్యవర్తులు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో భూ క్రమబద్ధీకరణ పథకం ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం తాజాగా తెచ్చిన కొత్త నిబంధన లక్షలాది ప్లాట్ల యజమానులు ఆందోళన రేకెత్తిస్తుంది. నగరంలో ప్లాట్ల యజమానుల పరిస్థితి పెనం మీద ఉంటే తాజా నిబంధనతో పొయ్యిలో పడినట్లయిందని అందరూ వాపోతున్నటువంటి పరిస్థితి. మరో 2,000 కోట్ల అప్పు ఆర్బీఐ నుంచి తెచ్చిన రేవంత్ సర్కార్. 15 నెలల్లో దాదాపు 1,50,000 కోట్ల అప్పు అంటూ మరొక వార్త చూస్తే, రాయలసీమ లిఫ్ట్ సక్రమమేనట, పాలమూరు అక్రమమట. కాళేశ్వరం కడితే మేము అడ్డుకున్నామా అంటూ చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్స్ చూడొచ్చు. సో అది పూర్తిగా మనం లోపల పేజీలో చూద్దాం. సీమ లిఫ్ట్ సక్రమమేనట, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అక్రమమట. ఏపీ సర్కార్ అడ్డగోలు వాదన. ఎన్జిటీలో కౌంటర్ దాఖలు. అయినా సీఎం రేవంత్ సైలెంట్. సీఎం రేవంత్ రెడ్డి మౌనం దేనికి? తెలంగాణపై ఏపీ ఎన్ని ఆరోపణలు చేస్తున్నా అక్రమంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిని ఎండగట్టాల్సిన రేవంత్ రెడ్డి మౌనం వహించడంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతూనే ఉంది. కేసీఆర్ హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పైన తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మౌనం వహిస్తున్నారు. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం అక్రమం కాదని, అది
పాత ప్రాజెక్టునని దానికి ఎలాంటి పర్యావరణ అనుమతి అవసరం లేదని ఏపీ కౌంటర్ దాఖలు చేయడం దారుణం. ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసిన ఏపీ తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి లేదు అని ఆరోపించడం విడ్డూరం అంటూ ఇక్కడ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అడ్డుకున్నామా, మేము వృధా జలాలు తీసుకుంటే తప్పేంటి, బనకచెర్ల నిర్మిస్తాం, ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన. ఏపీ సీఎం వ్యాఖ్యలపై భగ్గుమంటున్న తెలంగాణ వాదులు, జలరంగ నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ నుంచి నీళ్ల తరలింపుపైన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలకు తెరలేపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పచ్చబడ్డ రాష్ట్రాన్ని మళ్లీ ఎండబెట్టే పన్నాగానికి పదును పెట్టారు. వివాదాస్పదమైన బనకచెర్ల పథకాన్ని తెరపైకి తెచ్చారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని ఒక సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం కట్టుకుంటే మేము అడ్డుకున్నామా, గోదావరి వృధా జలాల ఆధారంగా బనకచెర్ల కట్టుకుంటే తప్పేమిటి అంటూ వ్యాఖ్యానించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దీనిపైన తెలంగాణ వాదులు బగ్గుమంటున్నారు. జలరంగ నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు గోదావరి బేసిన్లో ఉన్నవి మిగులు జలాలేనని, వరద జలాలు ఎక్కడి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా ఏపీ సర్కార్ ఒక మొండి వాదన, ఒక వింత వాదన తెరపైకి తీసుకురావడంతో మళ్ళీ తెలంగాణ జలాల్ని అక్రమంగా ఆంధ్రప్రదేశ్కు తరలించుకుపోయేటువంటి అనేక పన్నాగాలు ఏపీ ప్రభుత్వం అవలంబిస్తోంది. కానీ ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అటువంటి పనికి పాల్పడుతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ సర్కారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నారు అన్నటువంటి విమర్శ వస్తుంది. మరోపక్క చూస్తున్నాం, మంగళవారం ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి సాయిబాబా చిత్రపటాన్ని అందజేస్తున్న కోలేటి దామోదర గుప్తా. అపర భగీరథకి రుణపడి ఉంటాం, సీతారామ నీళ్ల రాకతో అన్నెపురెడ్డి పల్లి రైతుల హర్షం, పాలు గోదావరి జలాలతో కేసీఆర్ ఫ్లెక్సీకి అభిషేకం నిర్వహించారు. రైతుల కోసం పట్టదా, 15 నెలల్లో 440 మంది పైగా రైతులు ఆత్మహత్య. 10,000 కోట్లు తెచ్చిన ప్రభుత్వానికి 750 కోట్ల రైతు బీమా ప్రీమియం చెల్లించడానికి మనసొస్తలేదు. ఇరిగేషన్, వ్యవసాయ, విద్యుత్ మంత్రులు పొలాలకు వెళ్లాలి, రైతులకు భరోసా ఇవ్వాలి అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. 10,000 కోట్లు తెచ్చిన ప్రభుత్వానికి 750 కోట్ల రైతు బీమా ప్రీమియం చెల్లించడానికి ఎందుకు మనసు రావడం లేదు? ఇది రైతుల అనుకూల ప్రభుత్వమా? రైతు బీమాను ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు పడి పుష్కలంగా నీళ్లున్నా కూడా నిర్వహణలో వైఫల్యం, బాధల్ని దిగమింగాలి కానీ ఆత్మహత్యలకు పాల్పడవద్దు అంటూ రైతులకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ హామీలు అమలు కావట్లేదు, కాంగ్రెస్ అభయహస్తం కింద ఇచ్చినటువంటి హామీలను రేవంత్ సర్కార్ అమలు చేయడం లేదంటూ నిరంజన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ భూముల్ని కుదవబెట్టి రైతు భరోసా కోసమని 10,000 కోట్లు తెచ్చి 2 నెలలు అవుతుంది, అయినా 3 ఎకరాల వరకు నిధులు పడలేదు. 3 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చామని వ్యవసాయ మంత్రి చెబుతుంటే డబ్బులు వేయాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఇట్లా మంత్రులకు మధ్యలో ప్రకటనలు, చాలా భిన్న ప్రకటనలు వస్తున్నాయి. సమన్వయం లేదు. ఒక పథకం ఎట్లా అమలవుతుంది, ఆ పథకం అమలు తీరుతెన్నులకు సంబంధించి ఒక వ్యవస్థలో సమన్వయం ఎట్టి పరిస్థితుల్లో లేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఓవైపు 3 ఎకరాల వరకు మొత్తం రైతు భరోసా కంప్లీట్ చేశామని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తుంటే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాత్రం ఇంకా నిధులు అందాల్సి ఉంది, నిధులు చేరాల్సి ఉంది అంటున్నారు. మరోపక్క రైతులు అసలు మాకు రైతు భరోసా డబ్బులు పడలేదు అంటూ రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. 7,000 కుటుంబాలకు అందని పరిహారం, రైతు బీమా పథకం ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే వరకు వివిధ కారణాలతో రాష్ట్రంలో 1,18,197 మంది రైతులు మరణించగా ఆ రైతు కుటుంబాలకు 5,909.85 కోట్లు పరిహారంగా అందాయి. రైతు బీమా పథకం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 6,112.65 కోట్లు ఎల్ఐసికి ప్రీమియంగా చెల్లించినటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైట్గా సీసీఐని తెరిచేదాకా వదలం, ఉద్యోగులు కార్మికులతో కలిసి పోరాటం, ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం అంటే సీసీఐని తుక్కు కింద అమ్మేయడమేనా? మోడీ తలుచుకుంటే సీసీఐ తెరుచుకోదా? సిరిపూర్ మిల్లును కేసీఆర్ తెరిపించలేదా? కేంద్ర సర్కారు పైన మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీసీఐని పునఃప్రారంభిస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న బీజేపీ ఇప్పుడు ఆ సంస్థను స్క్రాప్ కింద అమ్మాలనుకోవడం ప్రజల్ని వంచడమే. బీజేపీ అంటే నమ్మకం కాదు, అమ్మకం. సీసీఐ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసనలు, వారి ఆర్తనాదాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ కేటీఆర్ ఆగ్రహంగా ప్రశ్నించారు. కేటీఆర్ అల్టిమేటం, దిగొచ్చిన సర్కార్, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్న యంత్రాంగం, మధ్యమానేరు నుంచి మల్కపేట రిజర్వాయర్లోకి నీళ్లు, చివరి పంటకు నీళ్లు అందిస్తామని అధికారుల వెల్లడి, అన్నదాతల్లో ఆనందం. మొన్న కేటీఆర్ 48 అవర్స్ టైం ఇచ్చారు. 48 అవర్స్లో కనుక నీళ్లు మల్కపేట రిజర్వాయర్కు నీళ్లు వదిలిపెట్టకపోతే నీటిపారుదల శాఖ మంత్రి ఛాంబర్ ముందు స్వయంగా తానే ధర్నాకు దిగుతానని కేటీఆర్ హెచ్చరికతో 24 అవర్స్లోనే నీళ్లు రిలీజ్ చేశారు. భగుమన అంగన్వాడీలు 10 నెలలుగా సగం వేతనాలే, ప్రజాభవన్ వద్ద మినీ అంగన్వాడీ టీచర్ల ధర్నా, లోనికి వెళ్లకుండా అడ్డగింత, రాత్రికి రాత్రే ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక ఎస్ఎల్బీసీ సంబంధించి మనం చూస్తున్నాం. చిక్కుముడి కాదు పీటముడి,
3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కిగా ఎస్ఎల్బీసీ గుది బండగా తయారైన టన్నెల్ బోరింగ్ మిషన్ టెక్నాలజీ అసలే సంక్లిష్టం. దీనికి తోడైన నిర్మాణ సంస్థ జేపీ అలసత్వం. బేరింగ్ తేవడం, కరెంటు బిల్లు చెల్లింపులో తీవ్ర కాలయాపన. అయినప్పటికీ బీఆర్ఎస్ హయాంలో 11.48 కిలోమీటర్ల సొరంగ నిర్మాణం జరిగింది. అంటే దాదాపు ఆల్మోస్ట్ 12 కిలోమీటర్ల వరకు నిర్మాణం జరిగింది. 6 సార్లు గడువు వ్యవధిని పొడిగించిన కేసీఆర్ ప్రభుత్వం గత సర్కారు నిర్లక్ష్యం అంటూ ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయ డ్రామా ఆడుతుంది. హడావిడిగా మొదలు పెట్టడంతో ఎస్ఎల్బీసీ భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తే కాంగ్రెస్కు పేరొస్తుందని గత కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇవి. కాసేపు ఈ వ్యాఖ్యలు నిజమే అనుకుందాం. కాంగ్రెస్కు పేరు రావద్దని నిజంగా కేసీఆర్ ప్రభుత్వం అనుకుందనే భావిద్దాం. అయితే ఉమ్మడి రాష్ట్రంలో రూపకల్పన జరిగి పనులు మొదలై పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు కూడా హస్తం పార్టీకి పేరు రావద్దన్న సాగుతో కేసీఆర్ ప్రభుత్వం పడావు పెట్టాలి కదా, మరి ఆ ప్రాజెక్టు మూలన పడాలి కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. సో ఇట్లా కేసీఆర్ కనుక అవి కంప్లీట్ చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం అది కంప్లీట్ చేస్తే కాంగ్రెస్కి ఎక్కడ పేరుస్తుందో అనేటువంటి విమర్శ నిజమే. అయితే మరి వీటి సంగతి ఏంటి? భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగరు, కల్వకుర్తి ఇవన్నీ కూడా దాదాపు కంప్లీట్ చేసి వినియోగంలోకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి కేసీఆర్ విజన్లో. కానీ దీని ఒక్కదాన్నే ఎందుకు పెండింగ్ పెడతారు అంటే ఇది అసలు ముమ్మాటికి ఎస్ఎల్బీసీ అనేది ఇది పూర్తిగా తెలంగాణకు ఉపయోగకరం కానటువంటి ప్రాజెక్ట్ అనేది. తర్వాత రాకెట్ వేగంతో ఆయా పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులుగా మారి పాలమూరు తలరాతే మారిపోయింది. దీన్ని బట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనాలే కేసీఆర్ ప్రభుత్వానికి ముఖ్యం, కానీ రాజకీయ ప్రయోజనాలు కాదన్నది ఇక్కడ సుస్పష్టమవుతోంది. రేవంత్ సర్కార్ దుష్ప్రచారం, రాజకీయ హైడ్రామా అని తేటతెల్లమవుతుంది. ఎస్ఎల్బీసీని చిత్తశుద్ధితో పూర్తి చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం అమిత ప్రాధాన్యం ఇచ్చింది. ఉమ్మడి పాలనలో ఒక అనాలోచిత ప్రభుత్వ నిర్ణయాలతో తీసుకొచ్చిన పీఠముడి లాంటి ఎస్ఎల్బీసీని ఎంతో శ్రమించి ఓ దారిలోకి తెచ్చేందుకు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ తన వంతు ప్రయత్నం చేసింది. 11.48 కిలోమీటర్ల సొరంగ నిర్మాణంతో పాటు 2 రిజర్వాయర్లు పూర్తయ్యాయి. సో ఇదంతా ఒక పీఠముడిలాగా తీసుకొచ్చింది. అసలు ఈ ప్రాజెక్టు ఏవైతే అనుకున్నారో అది ఒక పీఠముడిలాగా ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని ఒక దారిన పెట్టేందుకు, దాన్ని ఒక వినియోగంలోకి తీసుకొచ్చేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టి దాదాపుగా 12 కిలోమీటర్ల సొరంగం అనేది ఆ రోజు కంప్లీట్ చేయగలిగింది. రైట్, ఇక మరొక వార్త చూస్తే హైడ్రాకు సంబంధించి నిజాంపేటలో హైడ్రా కూల్చివేతలు, ఇందిరమ్మ కాలనీలో రోడ్డుకు అడ్డంగా ఉన్నాయంటూ రేకుల షెడ్డు తొలగింపు, బాలాజీ హిల్స్ కాలనీ రోడ్డుపైకి బైఠాయించి ఆందోళనకు దిగిన స్థానికులు ఉద్రిక్తత. మార్కెట్ దెబ్బకి ఎల్ఐసి విలవిల, భారీగా నష్టపోతున్న స్టాక్ పోర్ట్ఫోలియో, ఏడాది మొదలు 1.5 లక్షల కోట్లు ఆవిరి అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. మామ్నూరు ఎయిర్పోర్టు సర్వే అడ్డగింత, అధికారులు నిలదీసిన రైతులు, సర్వే నిలిపివేసిన అధికారులు తమకు న్యాయం చేయాలని వరంగల్ జిల్లా నక్కలపల్లి, గుంటూరుపల్లి గ్రామాల మధ్యలో నిరసన వ్యక్తం చేశారు రైతులు. డిమాండ్లు పరిష్కరిస్తేనే సర్వే చేయిస్తామంటూ ఎకరానికి 5 కోట్లు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరొక అంశం చూస్తున్నాం. బిల్లుల కోసం మళ్ళీ రోడ్డెక్కిన మాజీ సర్పంచులు. పెండింగ్ బిల్లుల కోసం ఏడాదిగా ఉద్యమిస్తున్నటువంటి మాజీ సర్పంచులు నిన్న మరోసారి వాళ్ళు ఆందోళన బాటపట్టారు. కళాకారులకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలంటూ కూడా కళాకారులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులకు ఇచ్చినటువంటి మాటలు విస్మరించింది అని. రైట్గా ఇవాటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. 9 గంటల 5 నిమిషాల తర్వాత నో ఎంట్రీ, గంట ముందే సెంటర్లోకి అనుమతి, 8 గంటల 45 నిమిషాలకు ఓఎంఆర్ షీట్ అందజేత, 1532 పరీక్షా కేంద్రాల ఏర్పాటు, నిఘా నేత్రంలో ఎగ్జామ్ సెంటర్స్. ఆ ప్రశ్నలకు బదులేది, ఇంతకాలమైన సమాధానాలు ఇవ్వరా? శాసనసభ స్పీకర్కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తాము లేవనెత్తినటువంటి అంశాలపైన తమకు ఇప్పటికీ సమాధానాలు రాలేదంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పీకర్కు లేఖ రాశారు. 1891 కోట్ల బకాయిలు చెల్లించండి, సీఎంఆర్ గడువు పొడిగించండి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి. ముగిసిన ఢిల్లీ పర్యటన. భూములపైన ప్లేటు ఫిరాయింపు, అప్పుడు అమ్మొద్దని సుద్దులు, ఇప్పుడు టెండర్లు. 30,000 కోట్ల భూముల విక్రయానికి పన్నాగం. రేవంత్ వైఖరి చూస్తే ఊసర వెళ్లే ఉరేసుకుంటుంది. నిప్పులు జరిగిన మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీని తప్పుదో పట్టించారని మండిపాటు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. శ్మశానాలకు కూడా భూమి ఉండదంటూ నాడు పీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. భూమి తెలంగాణకు పెద్దలు ఇచ్చిన ఆస్తి, మనం బతికేందుకు, మనం సోకులకు ఈ భూమి అమ్మొద్దు. ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ ఆసుపత్రులు కానీ,
విద్యాలయాలు కానీ చివరకు చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది. తెలంగాణ జాతి సంపదను 5 ఏళ్ల కోసం ఎన్నికైన కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగనమ్ముకొని పోతే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోతే ఎట్లా? చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అంటూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఇవాల్టి సీఎం రేవంత్ రెడ్డి నాడు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. 30,000 కోట్ల భూమిని అమ్మిండ్రు. 75 కోట్లకు ఎకరం చొప్పున 30,000 కోట్ల విలువ చేసే భూమిని జీవో 54 ద్వారా 2024 జూన్ 26న ప్రభుత్వం అమ్మింది. ఈ భూమిని కుదవబెట్టి టీజీఐఐసీ వాళ్ళు బ్యాంకులో 20,000 కోట్ల అప్పు తెచ్చేందుకు 3 నెలల కింద కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నట్టు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశంలో హరీష్ రావు స్పష్టం చేశారు. సో ఇట్లా భూములపైన గతంలో మాట్లాడిన మాటలకు ఇప్పుడు మాటలకు పూర్తిగా భిన్నంగా మాట్లాడుతున్నారంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇందిరమ్మ రాజ్యంలో గజం భూమి కూడా అమ్మలేదని అసెంబ్లీ వేదికగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించి 3 నెలలు కూడా కాకముందే వేల కోట్ల ఆస్తుల్ని కొల్లగొట్టే కుట్ర పడుతున్నారు. నిధుల సమీకరణ పేరుతో నిస్సిగ్గుగా భూముల్ని అడ్డికి పావు షేరుకు అమ్ముతుండడం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనం అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మిగతా పత్రికల వార్తలు చూస్తే నిర్ణయం ఇంకెప్పుడు స్పీకర్ కార్యాలయం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ తరహాలో వ్యవహరించొద్దంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యల వార్త చూస్తే తెలంగాణ టుడే మ్యాన్ మేడ్ వాటర్ క్రైసిస్ గ్రిప్స్ తెలంగాణ అని వార్త చూస్తున్నాం. ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ సపోర్ట్ ఫోర్సింగ్ రైట్స్ టు అబాండన్ రబీ క్రాప్ అంటూ నీళ్లకు రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి వార్త మనం చూస్తున్నాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ముందంజన ఒక వార్త చూస్తే వేలానికి 400 ఎకరాలు అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు కంచె గచ్చిబౌలిలో లేఅవుట్ 5 విడతల్లో వేలమంటూ ఈ వార్త చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. టీవీ పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.